అతను దోచుకున్నటువంటి డబ్బు 43,000 కోట్ల ఈడీ జప్తు చేసింది. మిగతా డబ్బుని లండన్ నుంచి హవాలా రూపంలో వాళ్ళ పార్టీకి వైఎస్ఆర్సీపీకి డొనేషన్ రూపంలో మళ్లించడానికే లండన్ పర్యటనని ప్రజలకి తేటతెల్లమైంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి మీరు లండన్లో చేసే ప్రతి కార్యక్రమం కూడా మీరు విజయ మాల్యాతో రహస్య భేటీ దగ్గర నుంచి మీ డబ్బుని హవాలాలో రూపంలో మీ పార్టీ డొనేషన్లోకి ఇచ్చేలాగా మీరు చేస్తున్నారని ప్రజలకి తేటతెల్లమైంది. దీని మీద ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలకి తెరలేపారు. సాక్షాత్తు సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి మరి గత వారం రోజులుగా చూస్తున్నాం మనం చంద్రగిరిలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక శాసనసభ్యుడైండి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రౌడీజానికి కాలం చెల్లినటువంటి రోజులు. ఒకప్పుడు రౌడీజం వేరు, ఈరోజు ప్రజలు రౌడీజాన్ని అసహించుకుంటున్నారు. అయినా సరే రౌడీజాన్ని ప్రోత్సహించే విధంగా మరి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఉన్నాడంటే ప్రతిపక్ష నాయకుడి మైండ్ ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకారం, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి సహకారం. ఒక మామూలు వ్యక్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగకపోవడమే కాకుండా ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ అందరూ ధనవంతులే. ప్రతి ఒక్కరికి తెలుసు 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకే ఎమ్మెల్యే ఎంపీ అని. ఒక్క వ్యక్తి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయా అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి, మోడీ, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా కుమ్మక్కై ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారనేది ప్రజలకి తేటతెల్లమైంది. ప్రజలు ఇదంతా కూడా గమనించాలి. ఏదైతే మార్చి 1న మోడీ ఈ రాష్ట్ర పర్యటనకు వస్తున్నాడో సిగ్గు శరం లేకుండా ఒక ప్రధానమంత్రిని మేము అనకూడదు కానీ అనకూడని మాటలు కూడా అనొచ్చు ఆయన్ని. ఎందుకంటే ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి తప్ప ఈ రాష్ట్రం కోసం కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఇవాళ 5 కోట్ల మంది ప్రత్యేక హోదా కావాలని ప్రతి పార్టీలు మాట్లాడుతుంటే మరి ఇక్కడికి వచ్చి మీటింగ్లో కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? గోవాకి ఇస్తున్నారు, అలాగే ప్రత్యేక హోదా ఇవాళ గోవాకి ఇస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషి కేసీఆర్ జేబులో మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మీద కేసీఆర్తో ఎందుకు మాట్లాడించాడు? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రధానమంత్రి మోడీ చేసిన కుట్రలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, కేసీఆర్ ఒక పక్క ఈ రాష్ట్రం మీద విషం కక్కడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నవి. వీళ్ళకి ఖచ్చితంగా 2 నెలల్లో జరగబోయే ఎన్నికల సమరబేరులో వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని, అలాగే జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ లండన్లో నువ్వు ఎవరెవరిని కలిసావు, నీ రహస్య భేటీ ఎవరెవరితో జరిగిందో ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఆయనకి బీపీ పెరిగి పడిపోతేనే తండ్రిని ఫోన్లో పరామర్శించినటువంటి వ్యక్తి ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ అని ఆయన బ్యానర్ పెట్టుకొని ఎదురుకెళ్తున్నాడో అలాంటి వైఎస్ఆర్కి ఆరోగ్యం బాగోకపోతేనే ఫోన్లో పరామర్శించినటువంటి వ్యక్తి మరి దీని గురించి వెళ్ళాడంటే మాత్రం మేము నమ్మం.
ఇది ఖచ్చితంగా విజయమాల్యాతో రహస్య భేటీ జరిగింది. అలాగే అతని దగ్గర ఉన్నటువంటి ఇంకా ఏదైతే మిగిలి ఉన్నటువంటి డబ్బు ఉందో ఆ డబ్బుని హవాలా రూపంలో వాళ్ళ పార్టీకి డొనేషన్లు ఇచ్చినట్టు మార్చడానికే ఇవాళ ఆయన లండన్ పర్యటన తెలియజేస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.